హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 1 స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రోమో కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే సస్పెన్స్ మిస్ అవుతారు కదా, అందుకని. ఇంకా డైరెక్ట్ గా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ గదిని ఖాళీ చెయ్యాలి అని జోషి అత్తయ్య జాన్వితో అన్నారు. ఆ మాటలు విన్న జాన్వి ముఖం వెంటనే దిగులుగా మారింది. సరే అత్తయ్య, నేను కొత్త ఇల్లు కోసం చూస్తున్నాను అని జాన్వి చెప్పింది. అయితే ఆమెకు కొత్త గది వెతకడం తప్ప ఇక మరో దారైతే లేదు. జాన్వికి కేవలం 12 ఏళ్ల వయసులోని అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. బంధువులు చాలా మంది ఉన్నా ఆమె బాధ్యత తీసుకోవడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు ఆమె మావయ్య తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కానీ అక్కడ మావయ్య భార్య ఆమెను చాలా ఇబ్బంది పెట్టేది. అది చూసి మావయ్యకు కూడా చాలా బాధగా ఉండేది. కానీ ఇంట్లో గొడవలు పెరుగుతాయనే భయంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయేవాడు. చివరకు జాన్వికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత తన జీవితాన్ని తనే చూసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తన చదువును కూడా కొనసాగించింది. గత 4 ఏళ్లుగా ఆమె జోషి అత్తయ్య ఇంట్లో అద్దెకుంటుంది. కానీ ఇప్పుడు జోషి అత్తయ్య వాళ్ళ కొడుకు కోడలు అక్కడికి వచ్చి ఉండబోతున్నారు. అందుకే తను గదిని ఖాళీ చేయమని ఆమెను అడుగుతున్నారు. ఈ విషయం జాన్వి తన మావయ్యకి కూడా చెప్పింది. ఆయన ఇంటికి తిరిగి రమ్మని పిలిచినా సరే ఇప్పుడు ఆమెకి ఏమాత్రం అక్కడికి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఒక మంచి ఉద్యోగానికి ప్రయత్నిస్తుంది తను. గత వారం ఆమె కేబీ గ్రూప్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. కేబీ గ్రూప్ భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా పేరున్న పెద్ద కంపెనీలో ఒకటి. ఆ కంపెనీకి మరో 12 దేశాల్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. ఆ కంపెనీలో పని చేస్తూనే బయట నుంచి మాస్టర్స్ కూడా పూర్తి చేయాలని ఆమె అనుకుంది. ఒకరోజు ఆ కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె పెద్ద కల కంటుంది. అందుకే ఆ కంపెనీ నుంచి వచ్చే సమాధానం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది జాన్వి. కానీ ఇప్పటికే వారం రోజులు గడిచినా అక్కడి నుంచి తనకి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఆమె మనసులో చాలా నిరాశ పెరిగింది. దానికి తోడు జోషి అత్తయ్య కూడా గది ఖాళీ చేయమని పదే పదే చెప్పడం వలన ఆమె పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఇక సాయంత్రం మావయ్య ఫోన్ చేశారు. ఆయన కూడా ఉద్యోగం గురించి అడిగారు. జాన్వి మావయ్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. అందుకే ఆమె చదువు ఖర్చంతా కూడా భరించడం ఆయనకు కష్టమైంది. ఇంకా చదువు కొనసాగించాలి అంటే జాన్వికి మంచి ఉద్యోగం తప్పనిసరి. ఆమె కొద్దిసేపు మావయ్యతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకటే ఆలోచన తిరుగుతుంది. నాకు మంచి ఉద్యోగం రాకపోతే నా చదువు ఎలా పూర్తవుతుంది? ఆ ప్రశ్న ఆమెను మళ్ళీ మళ్ళీ కలవర పెడుతుంది. ఫోన్ పెట్టిన తర్వాత ఆమె తన ఈమెయిల్స్ అన్ని చూసింది. ఎదురుగా కనిపించిన ఒక ఈమెయిల్ చూసి ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే అది కేబీ గ్రూప్ కంపెనీ నుంచి వచ్చింది. ఆమె వెంటనే ఆ ఈమెయిల్ తెరిచి చూసింది. ఆమె సెలెక్ట్ అయ్యింది. ఆ వార్త చదవగానే ఆనందంతో గిరగిరా తిరిగింది. ఆ ఈమెయిల్ తో ఆమె అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది. క్షణాల్లోనే ఆమె టెన్షన్ అంతా పోయింది. ఇప్పుడు తన కలను నిజం చేసుకునే అవకాశం దొరికింది. ఇక ఆమెకు కావాల్సింది ఒకటే, ఉండడానికి ఒక మంచి గది. వెంటనే ఆమె తన స్నేహితురాలు రీచాకు ఫోన్ చేసింది. 2 రింగులు పడగానే రీచా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఏమైంది మేడం? ఈ రోజు స్వయంగా జాన్వి గారు మాకు ఫోన్ చేశారా అని రీచా సరదాగా అడిగింది. రీచా, ఆట పట్టించొద్దు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. అసలు నాకు సమయమే దొరకడం లేదు. కాలేజ్, ఇక 2 పార్ట్ టైం ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకుంటూ చాలా అలసిపోతున్నాను అని జాన్వి నిరాశగా చెప్పింది. అయ్యో ఏడుపు రాని, నాకు తెలుసులే, సరదాగా అన్నాను. చెప్పు చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? ఉద్యోగం గురించి ఏమైనా గుడ్ న్యూసా అని రీచా అడిగింది. అదే చెప్పడానికి ఫోన్ చేశాను. నాకు కేబీ గ్రూప్ లో ఉద్యోగం వచ్చింది అని జాన్వి ఆనందంగా చెప్పింది. వావ్, కంగ్రాట్స్, ఇక నాకు పార్టీ ఇవ్వాలి అని రీచా కూడా సంతోషంగా అంది. తప్పకుండా ఇస్తాను, కానీ ముందు నాకు మలుండాలో ఒక మంచి గది చూసి పెట్టు అని జాన్వి అంది. ఓకే ఓకే, నేను నాన్నతో మాట్లాడతాను. నాకు మలుండు గురించి అంతగా తెలియదు, కానీ నాన్నకు అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మంచి గది చూసి పెడతాను. నువ్వు అసలు టెన్షన్ పడకు అని రీచా ధైర్యం చెప్పింది. సరే బాయ్, సండే కలుద్దాం అని జాన్వి అంది. ఓకే ఓకే బాయ్, సీ యూ అని రీచా చెప్పింది.
జాన్వి ఫోన్ పెట్టేసి ఒక గాఢమైన ఊపిరి తీసుకుంది. ఇప్పుడు ఆమె మనసు కొంచెం ప్రశాంతంగా మారింది. రీచా తనకు తప్పకుండా హెల్ప్ చేస్తుందని ఆమెకు పూర్తి నమ్మకం జాన్వికి ఉంది. ఆ రాత్రి కొత్త ఉద్యోగం గురించి అందమైన కలలు కంటూ జాన్వి నిద్రపోయింది. ఆమె కలలో పెద్ద గాజుతో నిర్మించిన ఆఫీస్ భవనం కనిపించింది. అక్కడ స్టైలిష్ గా ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు, తన సీనియర్, తన కోసం ప్రత్యేకంగా ఉన్న కంప్యూటర్, ఇవన్నీ చూసి నిద్రలో కూడా ఆమె చిరునవ్వు చిందించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన జీవితంలో నిజమైన ఆనందం వచ్చింది. తన కష్టానికి ఫలితం దక్కింది. ఆ ఆలోచనతో ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. మరుసటి ఉదయం లేచినప్పుడు ఆమెకంతా కొత్తగా ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. త్వరగా రెడీ అయ్యింది. ఉద్యోగంలో చేరటానికి ఆమెకి ఇంకా ఒక్క వారం మాత్రమే ఉంది. అదే రోజు రీచా నుంచి ఫోన్ వచ్చింది. రీచా, నాన్నగారి పరిచయంతో మలుండాలో జాన్వికకి ఒక గది అయితే దొరికింది. ఆ వార్త వినగానే ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. ఇక వెంటనే తన సామాన్ అంతా సర్దుకుని జోషి అత్తయ్యకు వీడ్కోలు చెప్పి మలుండాకు వెళ్ళిపోయింది. ఆ గది చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఇప్పటికే 4 అమ్మాయిలు ఉండేవారు. ఇకపై వాళ్ళతో కలిసి ఉండాల్సి ఉంది తను. జాన్వి అందరితో పరిచయం చేసుకుంది. వారిలో సృష్టి, రేష్మ కేరళ అమ్మాయిలు, మిగతా 2 ఉత్తర భారతీయులు. సృష్టి స్వభావం జాన్వికి బాగా నచ్చింది. అందరూ ఉద్యోగాలు చేస్తున్నందున బయట మెస్ లో భోజనం చేసేవారు. 2 రోజుల్లోనే జాన్వి వాళ్ళతో బాగా కలిసిపోయింది. ఇక మరుసటి రోజే ఆమె ఉద్యోగంలో చేరాలి. ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. మొదటి రోజు ఎలా ఉంటుంది? అందరితో బాగా కలిసిపోగలనా? పని సరిగ్గా చేయగలనా? అంతా బాగానే జరుగుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో తిరుగుతూ ఉన్నాయి. వాటి గురించి ఆలోచిస్తేనే ఆ రాత్రి ఆలస్యంగా నిద్రపోయింది. మరుసటి ఉదయం కళ్ళు తెరిచి గడియారం చూసింది. 8 గంటలు. అయ్యో, ఈ రోజే లేటుగా లేవాలా అని తనని తాను తిట్టుకుంటూ వెంటనే బాత్రూంలోకి పరిగెత్తింది. 10 గంటలకు కంపెనీలో ఉండాలి. తొందరగా రెడీ అయి బయటకు బయలుదేరింది. ఇచ్చిన అడ్రస్ చూస్తూ ఆ ప్రాంతానికి అయితే చేరుకుంది. కానీ ఎంత వెతికినా కంపెనీ బోర్డు మాత్రం కనిపించలేదు. టైం చూసింది. 10 గంటలు ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక ఆందోళనగా చుట్టూ చూసింది. దగ్గరలో ఒక టీ దుకాణం కనిపించింది. అక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు. వెంటనే అక్కడికి వెళ్ళింది జాన్వి. అన్నయ్య, కేబీ గ్రూప్ కంపెనీ ఎక్కడుంది అని అడిగింది. అది ఈ వైపు కాదమ్మా, మరో వైపున ఉంటుంది. ఆటోలో వెళ్తే తొందరగా చేరుతావు అని టీ దుకాణం యజమాని చెప్పాడు. అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఆటో ఎక్కడ దొరుకుతుంది అని జాన్వి ఆతృతగా అడిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది టెన్షన్ వల్ల. ఇక నుదుటి మీద చెమట బిందువులు కూడా మెరిశాయి. ఇక ఇప్పుడే ఆటో దొరకదు, కనీసం అరగంటన్నా ఉండాలి అని అతను చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే జాన్వి మరింత కంగారు పడిపోయింది. ఇక టవల్తో నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుని చుట్టూ చూసింది. అప్పుడే రోడ్డుకు అవతల ఒక బ్లాక్ కలర్ రంగు కారు ఒకటి నిలబడి కనిపించింది. జాన్వి, ఇక మొదటి రోజే లేట్గా వెళ్తే బాగోదు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని తనలో తనకి ధైర్యం చెప్పుకుంది. ఇక లోతుగా ఊపిరి పీల్చుకుని ఆ కారు వైపుకు పరిగెత్తింది. కారు దగ్గరకు వెళ్లి అద్దంపై మెల్లగా తట్టింది. వెంటనే కిటికీ కిందకి జారింది. లోపల డ్రైవర్ కూర్చుని ఉన్నాడు. ప్లీజ్ నన్ను కేబీ గ్రూప్ కంపెనీ దగ్గర దింపుతారా? ప్లీజ్, నేను మీకు డబ్బులు కూడా ఇస్తాను అని జాన్వి ఆతృతగా అడిగింది. మేడం, ఇది ట్యాక్సీ కాదు అని డ్రైవర్ మెల్లగా చెప్పాడు. అది నాకు తెలుసు, కానీ ప్లీజ్ మీ సార్ని ఒకసారి అడగండి. ఈ రోజు నా ఉద్యోగంలో మొదటి రోజు. పొరపాటున నేను తప్పు చోటుకు వచ్చేసాను. ప్లీజ్ అని జాన్వి చాలా వేడుకుంది. ఆమె మాటలు విని డ్రైవర్ కూడా ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడ్డాడు. అతను ఏదో చెప్పబోతూ ఉండగా వెనక సీటు నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆమెను లోపలికి రానివ్వండి. ఆ మాట విన్న వెంటనే డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. కానీ జాన్వి ముఖంలో మాత్రం ఆనందం మెరిసింది. ఆమె వెంటనే మరోవైపుకు వెళ్లి తలుపు తెరిచి డ్రైవర్ పక్కనున్న ముందు సీట్లో కూర్చుంది. ఆమె మెల్లగా వెనక్కి తిరిగి చూసింది. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి ఒక చేతిని కళ్ళపై పెట్టుకుని రెస్ట్ తీసుకున్నాడు. అతని దుస్తులు చాలా ఖరీదైనవి, స్టైలిష్ గా ఉన్నాయి. చొక్కా చేతులను మోచేతుల వరకు మడిచాడు. అందుకే అతని చేతిపై ఉన్న టాటూ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
అది ఒక గరుడ పక్షి టాటూలా కనిపించింది. అతని ముఖం పూర్తిగా కనిపించలేదు, కానీ అతని వ్యక్తిత్వం చూస్తే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే వ్యక్తి అనిపించింది. జాన్వి అతనికి థ్యాంక్ యూ చెప్పాలని అనిపించింది, కానీ అతను రెస్ట్ తీసుకుంటున్నాడని భావించి సైలెంట్ గా కూర్చుంది. కొద్దిసేపటికే కారు కేబీ గ్రూప్ కంపెనీ ప్రధాన గేటు ముందు ఆగింది. చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య, మీ సార్కి కూడా నా తరపున థ్యాంక్ యూ చెప్పండి అని వెనక్కి చూపిస్తూ చెప్పి కారు దిగింది. కంపెనీ గేటు దాటి లోపలికి అడుగు పెడుతూ ఉండగా ఆమె గుండెల్లో తెలియని ఉత్సాహం, చిన్నపాటి టెన్షన్ కలగలిసిపోయాయి. రిసెప్షన్ దగ్గరకు వెళ్లి తన వివరాలు చెప్పింది. మీరు కొద్దిసేపు వేచి ఉండండి, ఇక అనుజ మేడం వచ్చి మిమ్మల్ని పిలుస్తారు, ఆమె ప్రస్తుతం బిజీగా ఉన్నారు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. జాన్వి అక్కడే ఉన్న అందమైన సోఫాలో కూర్చుంది. ఆ కంపెనీ చాలా అంటే చాలా పెద్దది. ఎక్కడ చూసినా విలాసవంతమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని చూసి ఆమె మరింత ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా అక్కడ అమ్మాయిలందరూ చాలా స్టైలిష్ గా ఖరీదైన దుస్తులు వేసుకున్నారు. వాళ్ళతో పోలిస్తే తన సాధారణ దుస్తులు చూసుకుని జాన్వికి కొంచెం సంకోచంగా అనిపించింది. అలా తను ఆలోచనలో ఉండగానే హాయ్ అన్న పిలుపు వినిపించింది జాన్వికి. జాన్వి ఒక్కసారిగా తేరుగుని చూసింది. తన పక్కనే ఒక అబ్బాయి చిరునవ్వుతో ఆమె వైపుకు చూస్తున్నాడు. హాయ్ అని జాన్వి కూడా కొంచెం తడబడుతూ పలికింది. హాయ్, నేను వరుణ్, ఐటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. నువ్వు కొత్తగా జాయిన్ అవుతున్నావా అని వరుణ్ చిరునవ్వుతో అడిగాడు జాన్విని. అవును, ఈ రోజే నా మొదటి రోజు అని జాన్వి చెప్పింది. గుడ్, అయితే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. నాకు కొత్త ఫ్రెండ్స్ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. సరే, మరి నీ పేరేంటి అని వరుణ్ అడిగాడు. జాన్వి అని ఆమె సంకోచంగా చెప్పింది. ఓ జాన్వి, చాలా మంచి పేరు. నీలా నీ పేరు కూడా చాలా అందంగా ఉంది అని వరుణ్ నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు జాన్వి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ అతని వైపుకు చూసింది. ఏమైంది, మొదటి రోజే ఫ్లర్ట్ చేసేవాడిని కలిశానని అనుకుంటున్నావు కదా అని వరుణ్ నవ్వుతూ అడిగాడు. అతని మాటలు విని జాన్వి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నిజంగానే ఆమె మనసులో అదే ఆలోచన వచ్చింది. లేదు, అలాంటిది ఏమీ లేదు అని తేరుకుని చెప్పింది. నాకు తెలుసు నువ్వు అదే అనుకున్నావు, పర్వాలేదు, నేను ఏమాత్రం పట్టించుకోను అని కన్ను గీటుతూ అన్నాడు. అతని అల్లరి చూసి జాన్వి కూడా చిరునవ్వు నవ్వింది. అంతలో రిసెప్షన్ నుంచి పిలుపు వచ్చింది. అనుజ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే వరుణ్, నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం అని జాన్వి లేచి చెప్పింది. సరే, లంచ్ బ్రేక్ లో కలుద్దాం అని వరుణ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను మాత్రం కలవను అని మనసులోనే అనుకుంటూ జాన్వి క్యాబిన్ తలుపు దగ్గరికి వెళ్ళింది. మేడం, లోపలికి రావచ్చా అని తలుపు దగ్గర నుంచి అడిగింది. అవును, రండి అని లోపల నుంచి సమాధానం వచ్చింది. జాన్వి టెన్షన్ గా లోపలికి వెళ్ళింది. కుర్చీలో మధ్య వయస్కురాలైన కళ్ళద్దాలు పెట్టుకున్న అందమైన అమ్మాయి కూర్చుని ఉంది. జాన్వి కదా అని ఆమె కూర్చోమని సైగ చేస్తూ అడిగింది. అవును మేడం అని జాన్వి సమాధానం ఇచ్చింది. సరే జాన్వి, ఇక్కడ నీ పని నాకు అసిస్టెంట్ గా ఉండటం. ఈ కంపెనీ సీఈఓ ఇక సిద్ధార్థ్ భోస్లే. మా కంపెనీ ప్రొడక్షన్ సర్వీసు, సాఫ్ట్వేర్, సివిల్స్ ఇవి చాలా విభాగాలు ఉన్నాయి. ఇది మా ప్రధాన బ్రాంచ్. మన పని ఎక్కువగా మార్కెటింగ్ కు సంబంధించింది. కొత్త క్లయింట్ ను కంపెనీకి తీసుకురావడమే మన ప్రధాన బాధ్యత. ఈ పనిలో నువ్వు నాకు సహాయం చేయాలి. ఈ బ్రాంచ్ కు ప్రధాన మేనేజర్ విరాజ్ మాటే. దాని విభాగాలను ఆయనే చూసుకుంటున్నారు. ఒకవేళ నీకేదైనా సందేహం వచ్చినా, సహాయం కావాలన్నా నేహాను సంప్రదించు. మీకు ఒక విషయం చెప్పాలి, ఇందులో హీరో సిద్ధార్థ్ భోస్లే, తన అసిస్టెంట్ ఇక విరాట్ అన్నమాట. అర్థమైంది కదండి. నేహాని కలువు, ఆమె సిద్ధార్థ్ సార్ వ్యక్తిగత కార్యదర్శి. కంపెనీలో జరిగే దాదాపు ప్రతి విషయం అన్నీ ఆమెకు తెలుసు అని అనుజ వేగంగా వివరించింది. సరే మేడం, ఇప్పుడు నేను ఏ పని చేయాలి అని జాన్వి అడిగింది. ప్రస్తుతం నువ్వు ఇక్కడ పనిచేసే విధానం అయితే బాగా నేర్చుకో. ఇది క్లయింట్ జాబితా. ఈ రోజు వెళ్లే ముందు ఇందులో ఎంత పని చేశావో, ఏమేం పూర్తయ్యాయో నాకు చెప్పి వెళ్ళాలి. ఇక అటువైపు నీకు ఒక సీట్ ఉంటుంది అని అనుజ పెద్ద లిస్ట్ ను ఆమె చేతిలో పెట్టింది. ఇక జాన్వి ఆ లిస్ట్ తీసుకుని బయటికి వచ్చింది. అనుజ చూపించిన చోటుకి వెళ్ళింది. అక్కడ ఒక టేబుల్ పై కంప్యూటర్ ఉంది. దానికి ఎదురుగా పూర్తిగా గాజుతో చేసిన పెద్ద క్యాబిన్ కనిపించింది. ఆ గాజు వైపుకు చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అరే, ఇది అద్దమా అని ఆశ్చర్యపోయింది. ఆ అద్దం ఆమెకు బాగా నచ్చింది. తర్వాత ఆ క్యాబిన్ తలుపు మీద ఉన్న పేరు చూసింది.
సిఇఓ సిద్ధార్థ్ భోస్లే. అయ్యో, ఇది బాస్ క్యాబిన్ అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుని తన పనిని మొదలుపెట్టింది. ఆ లిస్ట్ లో ఉన్న క్లయింట్లకు ఫోన్ చేసి మీటింగ్లు ఫిక్స్ చేయాలి. కానీ అందుకు ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకోవాలి. ఆమె కంప్యూటర్ ఆన్ చేసి ఒక్కో క్లయింట్ వివరాలు చూడడం స్టార్ట్ చేసింది. అంతలో, మేడం, నేహా మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఒక ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పాడు. అది విన్న వెంటనే జాన్వికి అయితే కొంచెం టెన్షన్ వచ్చింది. నేహ అంటే బాస్ కు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఎలా ఉంటుందో, మంచిగా మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ ఆమె ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. తలుపు మీద ఇలా రాసుంది: నేహ, పర్సనల్ సెక్రటరీ, పిఎస్. జాన్వి లోతుగా ఊపిరి పీల్చుకుని తలుపు తట్టింది. మేడం, లోపలికి రావచ్చా అని అడిగింది. లోపల 30 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంది. చాలా అందంగా కనిపిస్తుంది. ఖరీదైన దుస్తులు, భుజాల వరకు వదిలిన స్టెప్ కట్ జుట్టు, కళ్ళల్లో మాత్రం ఆత్మవిశ్వాసమో అహంకారమో చెప్పలేని ఒక గర్వం కనిపిస్తుంది. తినే నేహ అయి ఉంటుంది. మొదటి నుంచే మంచి అభిప్రాయం కలిగించాలి ఈమెకి అని జాన్వి అనుకుంది. మై కమిన్ మ్యామ్. లోపలికి రా అని నేహ కొంచెం గర్వంగా చెప్పింది. మేడం, నేను జాన్వి అని జాన్వి మర్యాదగా అంది. అది నాకు తెలుసు, నేను నిన్నే పిలిపించాను కదా అని నేహ చెప్పి జాన్విని తల నుంచి కాళ్ళ వరకు ఒకసారి గమనించింది. ఆ చూపు చూసి జాన్వికి చాలా ఇబ్బందిగా అనిపించింది. నేహ మాత్రం పెదవులపై చిన్న వెటకారమైన చిరునవ్వుతో ఆమె వైపుకు చూసింది. జాన్వి, అనుజ ఇచ్చిన పని తర్వాత చేసుకోవచ్చు, ముందు నేను చెప్పే పని పూర్తి చేయి అని నేహ ఆదేశించింది. నేహ ఒక ఫైల్ ను జాన్వి ముందు విసిరేస్తూ మాట్లాడింది. జాన్వికి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆయన మొదటి రోజే తన గురించి చెడు అభిప్రాయం రాకూడదని ఆ ఫైల్ ను మౌనంగా తీసుకుంది. మేడం, ఇందులో నేనేం చెయ్యాలి అని ఫైల్ చూస్తూ అడిగింది. స్టూపిడ్, బయటికి వెళ్లి ముందు ఫైల్ మొత్తం బాగా చదువు, అప్పుడు నీకే అర్థమవుతుంది ఏం చెయ్యాలో అని నేహ చాలా గర్వంగా అహంకారంగా అంది. సారీ మేడం అని జాన్వి తలదించుకుని చెప్పి క్యాబిన్ నుంచి బయటికి వచ్చింది. తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చుని ఫైల్ తెరిచి పని చేయటం మొదలుపెట్టింది. ఇంకా అదే సమయంలో ఆమెకి ఎదురుగా ఉన్న గాజు క్యాబిన్ లో సిద్ధార్థ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. మామ్, ప్లీజ్ మామ్, అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు అని విసుగ్గా అన్నాడు. సిద్ధార్థ్, నేను చెప్పింది నీకు అర్థమవుతుందేరా? నీకు 30 ఏళ్లు దాటిపోయాయి. ఇప్పటికైనా పెళ్లి గురించి ఆలోచించు. మాకు మనవాళ్ళు మనవరాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు అని ఆయన తల్లి చాలా బాధగా అంది. మామ్, ఈ విషయం చెప్పడానికే నాకు ఆఫీస్లో ఫోన్ చేయొద్దు, అర్థమైందా? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ఇది ఈ టైం కాదు. ఆఫీస్లో కూడా ఇదే మాటలు చెప్తూనే ఉంటారా అని సిద్ధార్థ్ చాలా చిరాగ్గా అన్నాడు తన తల్లితో. అయితే నువ్వు ఇంట్లో ఎప్పుడు ఉంటావో చెప్పు అని ఆమె అడిగింది. మామ్, నీకు తెలుసుగా నేను చాలా బిజీగా ఉంటాను అని సిద్ధార్థ్ సమాధానం ఇచ్చాడు. సరే అయితే నేను నేహాతోనే మాట్లాడతాను, నిన్ను పెళ్లికి ఒప్పించమని ఆమెకే చెప్తాను అని తన తల్లి అంది. మామ్, ఆమెతో మాట్లాడినా ఎటువంటి ప్రయోజనం లేదు. మా ఇద్దరి ఆలోచన ఒకటే, మేము ఇప్పట్లాగే సంతోషంగా ఉంటాం అని సిద్ధార్థ్ చెప్పాడు. కానీ బాబు, సమాజం ఇలాంటి సంబంధాన్ని ఎప్పటికీ ఒప్పుకోదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి అని ఆమె మెల్లగా అంది. మామ్, దయచేసి మళ్ళీ మళ్ళీ పెళ్లి విషయం నా దగ్గర మాట్లాడొద్దు అని సిద్ధార్థ్ చాలా గట్టిగా అన్నాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని కళ్ళల్లో కోపం మెరిసింది. అదే సమయంలో ఆ కళ్ళల్లో దాగి ఉన్న బాధ కూడా స్పష్టంగా కనిపించింది. అతని మనసులో ఏదో లోతైన గాయం ఉందని, అది ఇప్పటికీ కూడా అతన్ని బాధిస్తుందని అయితే అర్థమవుతుంది. అతని గొంతులోని ఆ బాధను విన్న వెంటనే అతని తల్లికి కూడా అతని మనస్థితి అర్థమైపోయింది. సరే సరే బాబు, తర్వాత మాట్లాడుకుందాంలే, జాగ్రత్తగా ఉండు అని విషయం మార్చి చెప్పి ఫోన్ పెట్టేశారు వాళ్ళ అమ్మగారు. అటు మాత్రం ఫోన్ ని టేబుల్ పై విసిరేశాడు. 2 చేతులతో తలను పట్టుకుని కళ్ళను బిగ్గా మూసుకున్నాడు. అప్పుడే అతని కళ్ళ ముందు మళ్ళీ అదే భయంకరమైన దృశ్యం మెదిలింది. ఏం మెదిలిందో చూద్దాం. ఒక అందమైన అమ్మాయి ఊరికే వేలాడుతూ కనిపించింది. ఆమె నాలుక బయటకు వచ్చింది. ఆ దృశ్యం గుర్తుకు రావటంతో సిద్ధార్థ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. టేబుల్ పై ఉన్న ఫైల్ ను బిగ్గా పట్టుకున్నాడు. అప్పుడే అతని చూపు ఎదురుగా పడింది. అతని చేతిలో ఉన్న ఫైల్ ఒక్కసారిగా జారిపోయింది. అతని ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం కలిసిన వింత భావాలు కనిపించాయి. ఎందుకంటే
ఎదురుగా ఒక అమ్మాయి అద్దంలో చూసుకుంటూ తన జుట్టు సరి చేసుకుంటుంది. సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకి ఎగిశాయి. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఆమెని చూస్తూ ఉన్నాడు. ఆమె ముందుకు పడిన జుట్టును చెవి వెనక్కి సర్దుకుని అద్దంలో చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఆ అద్దం పక్కనే నడుచుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న మళ్ళీ క్యాబిన్ లోకి వెళ్ళిపోయింది. అది అతని మేనేజర్, అదే విరాజ్ క్యాబిన్. ఆమె కనిపించకుండా పోయిన తర్వాతే ఇక సిద్ధార్థ్ మళ్ళీ లోకంలోకి వచ్చాడు. వెంటనే టేబుల్ పై ఉన్న ఫోన్ ని తీసుకుని మళ్ళీ ఒక నెంబర్ కైతే కాల్ చేశాడు. లోపలికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికి నేహ సిద్ధార్థ్ క్యాబిన్ లోకి వచ్చింది. హే సిద్ధార్థ్, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈ రోజు నేను చూడలేదే అని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది. నేహ, నీకెన్నిసార్లు చెప్పాను, కొత్తగా వచ్చే వాళ్ళకు ఇది అర్థం కాదని చెప్పు, అర్థమైందా? మేకప్ చేసుకోవడానికి కాదది అని ఎదురుగా ఉన్న గాజు వైపుకు చూపిస్తూ కోపంగా అన్నాడు. ఓ ఓ సారీ సిద్ధార్థ్, ఈ రోజే కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది. కొంచెం పల్లెటూరు అమ్మాయిలా ఉంది. ఈ గాజు రెండు వైపులా కనిపిస్తుందని ఆమెకి తెలియకపోయి ఉంటుంది. నేను ఆమెకు చెప్తాను, టెన్షన్ పడుకో అని నేహ చెప్పింది. ఇంకొక విషయం, ఆఫీసులో నన్ను సార్ లేదా బాస్ అని మాత్రమే పిలువు, ఎందుకంటే నువ్వు నా పర్సనల్ సెక్రటరీవి అని సిద్ధార్థ్ కోపంగా గంభీరంగా అన్నాడు. ఆ మాటలకు నేహ ముఖం ఒక్కసారిగా దిగులుగా మారింది. సరే సరే బాస్ అని ఇష్టం లేకుండానే అంది. నేను ఇచ్చిన ఫైల్ పూర్తయిందా అని సిద్ధార్థ్ అడిగాడు. ఆ అవును, ఇప్పుడే తీసుకొస్తాను అని నేహ చెప్పి బయటికి వెళ్ళింది. ఆమె నేరుగా జాన్వి కూర్చున్న డెస్క్ దగ్గరకు వచ్చింది. కానీ అక్కడ జాన్వి లేదు. అప్పటికే సిద్ధార్థ్ మాటల వల్ల నేహ చిరాకుతో ఉంది. తనకు అతనితో ప్రేమ సంబంధం ఉన్నప్పటికీ ఆఫీసులో మాత్రం అతను ఎప్పుడూ బాస్ లాగే మాట్లాడేవాడు. ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడకపోవటం ఆమెకు అసహనంగా ఉండేది. దానికి తోడు జాన్వికి ఫైల్ పూర్తి చేయమని చెప్పాను. ఇప్పుడు ఆమె తన సీట్లో కూడా లేకపోవటంతో నేహాకు ఈ రెండు విషయాలు మరింత కోపాన్ని తెప్పించాయి. కోపంతో టేబుల్ పై గట్టిగా పిడికిలి బాధింది. అప్పుడే ఇక ఎదురుగా జాన్వి నడుచుకుంటూ వస్తూ కనిపించింది నేహాకి. జాన్విని చూడగానే నేహ కోపం ఒక్కసారిగా ఉప్పొంగింది. సిద్ధార్థ్ తనపై కోప్పడడంతో అప్పటికే చిరాగ్గా ఉన్న ఆమెకు తన కోపాన్ని చూపించడానికి కరెక్ట్ గా జాన్వి దొరికింది. నేను చెప్పిన పనులు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నావు అని నేహ కోపంగా అడిగింది జాన్విని. మేడం, నేను విరాజ్ సార్ని కలవడానికి వెళ్ళాను. అనుజ మేడం ఒకసారి ఆయన్ని కలవమని చెప్పారు అని జాన్వి ప్రశాంతంగా సమాధానం చెప్పింది. జాన్వి అలా సమాధానం చెప్పడం నేహాకు ఇంకా కోపాన్ని తెప్పించింది. జాన్వి తనకు సారీ చెప్తుందని బతిమాలుతుందని ఆమె అనుకుంది. కానీ జాన్వి మాత్రం భయపడకుండా కారణం చెప్పింది. దాంతో నేహా కోపం మరింత పెరిగింది. నేనిచ్చిన ఫైల్ పూర్తయిందా, పూర్తి కాకపోతే అని నేహ చెప్పబోతూ ఉండగా జాన్వి వెంటనే ఆ ఫైల్ను ఆమె ముందుకు చాపింది. మేడం, ఫైలు పూర్తి చేశాను అని జాన్వి చెప్పింది. ఆ మాటకు నేహ ఒక్కసారిగా అవక్కయింది. సరే, నేను చెక్ చేస్తాను అని తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ చెప్పి ఆ ఫైల్ తీసుకుని సిద్ధార్థ్ క్యాబిన్ వైపుకి వెళ్ళింది. నేహ వెళ్ళగానే జాన్వి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. మనసులోని విరాజ్కు థ్యాంక్ యూ చెప్పుకుంది. ఎందుకంటే ఆ ఫైల్లో తనకు అర్థం కాని విషయాలను ఆయనే వివరించి చక్కగా చెప్పాడు. అందుకే ఆమె ఆ పని తొందరగా పూర్తి చేయగలిగింది. ఆ తర్వాత తనకు అప్పగించిన మరో పనిని స్టార్ట్ చేసింది. ఇక మధ్యాహ్నం లంచ్ టైంలో జాన్వి ఒంటరిగానే క్యాంటీన్లో కూర్చుంది. అది ఒక పెద్ద స్టార్ హోటల్లా ఎంతో విశాలంగా అందంగా కనిపించింది. ఇంకా ఎవరితో పెద్దగా పరిచయం లేకపోవడంతో పప్పు తీసుకుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఇంకంతలో, ఏమండి మేడం, ఎలా ఉంది? మొదటి రోజు ఎలా గడుస్తుంది అని వరుణ్ సడన్ గా ఆమె ఎదురుగా కూర్చుంటూ చిరునవ్వుతో అడిగాడు. జాన్వి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. అబ్బా, మళ్ళీ ఇతనేనా అని మనసులో అనుకుంది. ఇతను నాపై ఇంట్రెస్ట్ చూపుతున్నాడా? అయ్యో, అదెలా సాధ్యం? నా దుస్తులు ఎలా ఉన్నాయి, నా రూపం ఎలా ఉంది, ఇక్కడ అమ్మాయిలందరూ ఎంత అందంగా స్టైలిష్ గా ఉన్నారు, వాళ్ళను వదిలేసి నన్నెందుకు చూస్తాడు అని తనలో తానే ఆలోచించింది జాహ్నవి. ఏమైంది, ఎక్కడిగా వెళ్ళిపోయావు అని వరుణ్ నవ్వుతూ అడిగాడు. ఏం లేదు, ఊరికే ఆలోచిస్తున్నాను అని జాహ్నవి తేరుకుని చెప్పింది. దేని గురించి అని వరుణ్ అడిగాడు. ఇక్కడ అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు కదా,
వాళ్ళు మాట్లాడే తీరు కూడా చాలా బాగుంది కదా అని అక్కడ ఉన్న స్టైలిష్ అమ్మాయిల వైపుకు ఒకసారి చూస్తూ అంది జాన్వి. అంటే నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చావా, లేక అమ్మాయిలను చూడడానికి వచ్చావా అని వరుణ్ అన్నాడు. ఆ మాటకు జాన్వి ఒక్కసారిగా గందరగోళానికి గురయింది. అసలు తనకి వరుణ్ మాటకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె అమాయకమైన ముఖం చూసి వరుణ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. అయ్యో, నేను సరదాగా అన్నాను, అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు వరుణ్. అక్కడ అమ్మాయిల సంగతి అంటావా, వాళ్ళ అందంలో సగం మేకప్దే, అర్థమైందా? నిజమైన అందం మాత్రం మేకప్ లేకుండానే ఉంటుంది. నిన్నే చూడు, కేవలం లిప్స్టిక్ మాత్రమే వేసుకున్నావు, అయినా ఎంత అమాయకంగా అందంగా కనిపిస్తున్నావో తెలుసా అని వరుణ్ ఆమెను చూస్తూ అన్నాడు. ఆ మాటలు విని జాన్వి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. ఏ ఏ అంటే అపార్థం చేసుకోవద్దు, నేను ఫ్లర్ట్ చేయటం లేదు, నిజంగా నాకు అనిపించింది నేరుగా చెప్పేస్తాను, అదే నా స్వభావం అని వరుణ్ నవ్వుతూ అన్నాడు. అతని మాటలకు జాన్వి కూడా చిన్నగా నవ్వింది. సరే, ఆఫీస్లో ఇంకెవరితో అన్నా పరిచయం అయ్యిందా అని బర్గర్ తింటూ వరుణ్ అడిగాడు. అనుజ మేడం, నేహా మేడం, విరాజ్ సార్, వీళ్ళని మాత్రమే కలిశాను అని జాన్వి చెప్పింది. నేహా మేడం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. మరి మన కంపెనీ బాస్ ని చూసావా అని వరుణ్ అడిగాడు. లేదు, సార్ని ఇంకా చూడలేదు, మిగతా ఎవరిని కూడా నేను కలవలేదు అని జాన్వి చెప్పింది. బాస్ అందరినీ కలవరు, దూరం నుంచే కనిపిస్తారు అంతే. ఏదేమైనా మార్కెటింగ్ లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, పేరు దీక్ష, నేను తనని పిలిచాను, తనతో పరిచయం అయితే నీకు ఇక్కడ ఒక తోడు దొరుకుతుంది అని వరుణ్ చెప్తూ ఉండగానే ఆ అమ్మాయి అదే టైంకి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది. హాయ్ వరుణ్ అంటూ ఆయాసంగా అంది. హే దీక్ష, ఈమె జాన్వి. జాన్వి ఉదయం మన పరిచయం అయ్యాం కదా, కొత్తగా జాయిన్ అయ్యింది అని వరుణ్ తనకి పరిచయం చేశాడు. హాయ్ జాన్వి అంటూ దీక్ష తన చెయ్యి ముందుకు చాపింది. జాన్వి కూడా వెంటనే ఆమె చేతిని పట్టుకుని పలకరించింది. ఏ పోస్ట్ కోసం వచ్చావు అని నీళ్లు తాగుతూ దీక్ష అడిగింది జాన్విని. అనుజ మేడంకి అసిస్టెంట్ గా అని జాన్వి చెప్పింది. ఓ, అంటే ఇలా చెప్పు కదా, నేహా మేడంకి అసిస్టెంట్ ని అని దీక్ష అంది. జాన్వి అయోమయంగా ఆమె వైపుకు చూసింది. అయ్యో వదిలే, నీకే తర్వాత అన్నీ అర్థమవుతాయిలే నేను ఎందుకు ఇలా అన్నానో అని దీక్ష నవ్వుతూ చెప్పింది. ఇక సరే సరే, నేను వెళ్తాను, మీరు ఎంజాయ్ చేయండి అని వరుణ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత ఇద్దరు అలా కాసేపు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. భోజనం పూర్తయ్యాక జాన్వి తన పని అంతా పూర్తి చేసి ఇక వెళ్లే ముందు అనుజ మేడంకి చేసిన పనుల గురించి అప్డేట్ ఇచ్చి బయటికి వచ్చింది. రూమ్ కి రాగానే సృష్టి ఆమెతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. కంపెనీ గురించి కూడా అడిగింది. జాను, నువ్వు ఆ కంపెనీ బాస్ ని చూసావా అని సృష్టి అడిగింది. లేదు లేదు, నాకు ఆయనతో ఎలాంటి పని లేదు అని జాన్వి చెప్పింది. ఛే, నీ అదృష్టం అస్సలు బాగోలేదు, నాది అంతే అని సృష్టి ముఖం చిన్నబుచ్చుకుని అంది. ఎందుకు అని జాన్వి ఆశ్చర్యంగా అడిగింది. అదేంటి జాను, నువ్వు పని చేస్తున్న కంపెనీ సీఈఓ చాలా ఫేమస్, ఆయన్ని ఒక్కసారి చూడాలని నాకు చాలా కోరిక ఎప్పటి నుంచో. నువ్వు అక్కడ పని చేస్తున్నావు కాబట్టి ఎప్పుడో ఒకసారి కలుస్తావేమో అనుకున్నాను, కానీ నీకు ఆయనతో అసలు పనే లేదంటున్నావు అని సృష్టి బాధగా అంది. ఆయన ఎందుకని అంత ఫేమస్, ఆయన ఏం చేశారు అని జాన్వి ఆసక్తి అడిగింది. అదేంటి అంటే, మొదటగా ఆయన ఒక అద్భుతమైన బిజినెస్ మ్యాన్, ఇప్పటి వరకు 2 సార్లు అయినా అని సృష్టి చెప్పడం మొదలు పెట్టేసింది ఆయన గురించి. ఆయన యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా తీసుకున్నారు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, అతను డ్యామ్ హ్యాండ్సమ్, చాలా అందంగా ఉంటాడు అని సృష్టి కన్ను కొడుతూ చెప్పడంతో జాన్వి నవ్వేసింది. అమ్మా, నిజంగానే నువ్వు బిజినెస్ మ్యాగజైన్ లో అతన్ని చూస్తే ఫ్లాట్ అయిపోతావు అమ్మా, ఎంత అందంగా ఉంటాడు అని సృష్టి చేతులతోనే పడిపోయినట్టు సైగ చేస్తూ చెప్పింది. అంత అవసరం లేదు, నేను నా పని అంతే, నాకు ఇంక చాలు, ఏమీ వద్దు అని జాన్వి నవ్వుతూ అంది. ఓ, నువ్వు చాలా ఎక్కువగా రసికత లేని అమ్మాయివి. సరే సరే వదిలేలే, ఎప్పుడైనా అతను నీకు కనిపిస్తే మాత్రం చెప్పు, అతని పిచ్చి అభిమాని అతని కోసం ఎదురు చూస్తుంది అని సృష్టి నాటకీయంగా చెప్పడంతో జాన్వి మరింత గట్టిగా నవ్వింది.
జాన్వి ఆఫీస్లో జాయిన్ అయ్యి అప్పటికే ఒక వారం అయిపోయింది. ఈ 8 రోజులు ఆమె ఎక్కువగా అనుజ మేడంతోనే కలిసి పని చేయడంతోనే గడిచిపోయింది. అప్పుడప్పుడు నేహ కూడా ఆమెని పిలిచి పనులు చేయించుకునేది. మొత్తానికి జాన్వి ఆఫీస్ వాతావరణానికి అలవాటు పడిపోయింది. నేహ స్వభావం మాత్రం ఆమెకు అసలు నచ్చలేదు. కానీ ఆమెను పూర్తిగా పట్టించుకోకుండా ఉండలేకపోయింది. ఎందుకంటే ఆఫీస్లో నేహకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఆమె సిద్ధార్థ్ భోస్లే గర్ల్ ఫ్రెండ్ కావడంతో అందరూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కానీ జాన్వి మాత్రం తన పని, తన బాధ్యతలు ఇవే తన ప్రపంచంగా భావించేది. అనుజ మేడంతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు ఆమె సిద్ధార్థ్ భోస్లేను ఒక్కసారి కూడా కలవలేదు. అతను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా ఆమెకు తెలియదు. ఆ రోజు కూడా ఆమె ఎప్పట్లాగే ఆఫీస్కి వచ్చింది. కానీ ఆ రోజు ఆఫీసులో ఏదో ప్రత్యేకమైన హడావిడి కనిపించింది. అందరూ చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. అసలు ప్రతిరోజు అందరూ పనిచేస్తారు. కానీ ఈ రోజు మాత్రం ఏదో ప్రత్యేకంగా ఉందని జాన్వి కనిపించింది. అందులో విరాజ్ ఆమె డెస్క్ దగ్గరికి వచ్చాడు. జాన్వి వెంటనే తన డెస్క్ దగ్గర నుంచి లేచి నిలబడింది. హే, ఇలా వెంటనే లేచి నిలబడాల్సిన అవసరం లేదు. నేనేమీ అంత వయసు అయిపోయిన వాణ్ణేమీ కాదు అని విరాజ్ నవ్వుతూ చెప్పడంతో ఆమె కూడా చిన్నగా నవ్వింది. జాన్వి, నీకు ఇక్కడ పనులు అలవాటయ్యాయా అని విరాజ్ అడిగాడు. అవును అని జాన్వి చెప్పింది. గుడ్. నిజానికి జాన్వి, అనుజ మేడం ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఇప్పుడే ఆమె ఫోన్ చేశారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కాబట్టి ఆమె చేసే పనులన్నీ ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. సారీ, నీకు ఇక్కడికి వచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు. కానీ ఆమెకు ట్రీట్మెంట్ అవసరం ఉంది అని విరాజ్ చెప్పాడు. జాన్వి మౌనంగా తలూపింది. నీకు మరి కుదురుతుందా అని విరాజ్ అడిగాడు. అవును సార్, నేను పూర్తిగా ప్రయత్నిస్తాను అని జాన్వి చెప్పింది. దట్స్ నైస్. ఒకవేళ నీకు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి. ఈ రోజు నేను పూణే బ్రాంచ్కి వెళ్తున్నాను. అందుకే ఇక్కడుండి సహాయం చేయలేను. కానీ ఫోన్ చేస్తే కావలసిన సమాచారం ఇస్తాను. ఒకవేళ నా ఫోన్ కలవకపోతే నేహాన్ని అడుగు. ఏం చెయ్యాలో తనే చెప్తుంది. ఓకే అని విరాజ్ చెప్పాడు. ఎస్ సార్ అని జాన్వి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. సరే మరి నేను వెళ్తాను, బాయ్ అని విరాజ్ చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాడు. కానీ మళ్ళీ ఎందుకో వెనక్కి వచ్చాడు. జాన్వి, నువ్వు ఇంకా సిద్ధార్థని కలవలేదనుకుంటా. ఇప్పుడు అనుజ మేడం లేదు కాబట్టి నువ్వు సిద్ధార్థ్తో మాట్లాడాల్సి రావచ్చు. ఈ రోజు అతని మూడ్ అస్సలు బాగోలేదు. ఈ రోజు ఆఫీస్ ఎలా ఉందో నువ్వే చూసి ఉంటావు కదా. ఉదయం నుంచి అందరిపై కోపం చూపించారు. కాబట్టి వీలైనంత వరకు అతనికి ఏ పనిలోనూ తప్పు చేయొద్దు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే నేరుగా సారీ చెప్పి అక్కడి నుండి వచ్చేసేయ్ అని విరాజ్ చెప్పాడు. ఓకే సార్ అని జాన్వి చెప్పింది. విరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ అతను సిద్ధార్థ్ గురించి చెప్పిన మాటలు విన్న తర్వాత జాన్వికి భయం వేసింది. అతనితో ఎలాంటి పని రాకూడదని మనసులో దేవుణ్ణి ప్రార్థించింది. తర్వాత ఆమె అనుజ మేడం షెడ్యూల్ అని చెక్ చేసింది. అందులో ఈ రోజు సిద్ధార్థ్ భోస్లే మీటింగ్ ఉందని కనిపించింది. అది చూసి ఆమెకు మరింత టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు అనుజ మేడంని అన్ని మీటింగ్లు చూసుకునేవారు. ఏం చేయాలో అర్థం కాక ఆమె వెంటనే నేహా క్యాబిన్ కి వెళ్ళింది. ఆమె ఏదైనా మాట్లాడే లోపే, ఎవరినైనా క్యాబిన్లోకి రావడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలన్న విషయం కూడా నీకు తెలీదా? ఇంత కూడా మేనేజ్ లేదా అని నేహ జాహ్నవిపై అరిచింది. ఇక అప్పుడే జాహ్నవికి అర్థమైంది, తొందరలో తాను డోర్ లాక్ చేయకుండా క్యాబిన్లోకి వచ్చేసింది అని. ఆమె మనసులో చాలానే భయపడింది. సారీ మేడం అని వెంటనే చెప్పి మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడింది. మై కమిన్ మేడం అని భయంగా అడిగింది. కమ్ అని నేహ చిరాగ్గా చెప్పింది. జాహ్నవి మళ్ళీ లోపలికి వచ్చింది. మేడం, అనుజ మేడం హాస్పిటల్లో ఉన్నారు అని జాహ్నవి చెప్పింది. మరి అని నేహ నిర్లక్ష్యంగా అడిగింది. ఈ రోజు సిద్ధార్థ్ సార్ మీటింగ్ ఉంది అని జాహ్నవి చెప్పగానే నేహ ఒక్కసారిగా లేచి నిలబడింది. వాట్, ఈ రోజు మీటింగ్ ఉందా? షిట్ అని నేహ కొంచెం కంగారు పడుతూ ఉంది. కానీ జాహ్నవి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయింది. అరే, ఈ స్టూపిడ్, ఇలా బుద్ధిలేని దానిలో ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి అనుజ క్యాబిన్ నుంచి మీటింగ్ డీటెయిల్స్ అని తీసుకునిరా అని నేహ టెన్షన్ లో ఉంది. జాహ్నవి వెంటనే బయటికి వెళ్లి ఫైల్ తీసుకుని మళ్ళీ నేహ దగ్గరకు వచ్చింది. నేహ ఫైల్ చూసింది. ఆమె నుదుటిపై టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. మిస్ జాహ్నవి, ఈ మీటింగ్ అనుజ అటెండ్ అవ్వాల్సింది. ఇప్పుడు ఆమె లేరు కాబట్టి నువ్వే అటెండ్ అవ్వు. నువ్వే కదా ఆమె అసిస్టెంట్వి. ఈ ఫైల్ తీసుకుని వెళ్ళు అని నేహ ఆమె ముందు ఫైల్ పడేసినట్టు పెట్టింది. అది విని జాహ్నవి మనసులోనే భయపడింది.
ఎందుకంటే ఈ మీటింగ్ నేహాని అటెండ్ అవుతారని ఆమెకు చెప్పారు. మేడం, కానీ అనుజ మేడం నాతో చెప్పారు కదా మీటింగ్ లో ఈ డీటెయిల్స్ మీరు ఇస్తారని అని జాన్వి ధైర్యం చేసి అడిగింది. ఓ హలో, ఇప్పుడు నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పాలా? అనుజ మేడం ఫైల్ రెడీ చేశారు, దాన్ని చెక్ చేసుకో. సిద్ధార్థ మీటింగ్ వెళ్ళు, అతనికి కావాల్సిన డీటెయిల్స్ ఈ ఫైల్ నుంచి ఇవ్వు. నౌ యూ మై లీవ్ అని నేహ ఆమెను పట్టించుకోకుండా చెప్పింది కోపంగా. జాన్వి ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి బయటికి అయితే వచ్చింది. కేబీ గ్రూప్ బిల్డింగ్ 16 అంతస్తుల భవనం అది. అందులో 14వ ఫ్లోర్లో మీటింగ్ హాల్ ఉంది. సరిగ్గా 3 గంటలకు మీటింగ్ ప్రారంభం కావాల్సింది. జాన్వి మరోసారి అంతా ఫైల్ చెక్ చేసింది. ఏదైనా సందేహం రావటంతో విరాజ్ సార్కు ఫోన్ చేసి ఇక సహాయం తీసుకుంది. ఫైల్ పూర్తి చేసే లోపే టైం కూడా అయిపోయింది. మొదటి మీటింగ్ కి ఆలస్యం కాకూడదని ఆమె ఫైల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పటికే లిఫ్ట్ మూసుకుపోతూ కనిపించింది. ప్లీజ్ స్టాప్ అని ఒక చెయ్యి పైకెత్తి కొంచెం గట్టిగా అరిచింది. అంతే, లిఫ్ట్ ఆగిపోయింది. పరిగెత్తుకుంటూ వస్తూనే ఆమె చూసింది, ఎవరో లిఫ్ట్ డోర్ మధ్యలో కాలు పెట్టి ఆపారు అని. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని జాన్వి వెంటనే లోపలికి వెళ్ళింది. తన కోసం లిఫ్ట్ ఎవరు ఆపారో చూడాలని పక్కకు చూసింది. అంతే, ఇక అలా ఆమె చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే ఆమె పక్కనే ఒక అద్భుతమైన అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు. తెల్లటి రంగు, పొడవైన శరీరం, కళ్ళకు గాగుల్స్ పెట్టుకున్నాడు. లిఫ్ట్ లో వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అతని వయసు దాదాపు 30 సంవత్సరాల దగ్గర ఉండొచ్చని ఆమె అనుకుంది. అతను ఆమెకు సినిమాలో హీరోలా కనిపించాడు. అతన్ని చూడడంలో మునిగిపోయిన జాన్వి తన చేతిలో ఉన్న ఫైళ్లను మర్చిపోయింది. దాంతో అవి కొంచెం చెదురుగా అయ్యాయి. వెంటనే అతని వైపు నుంచి చూపు తిప్పుకుని ఫైళ్లు పడిపోతాయేమో అని వాటిని సరిచేయటం మొదలుపెట్టింది. మళ్ళీ అతని వైపుకు చూసింది. కానీ అతని ముఖంలో ఎలాంటి భావాలు కనిపించలేదు. ఎవరై ఉంటాడు ఇతను? చూడటానికి ఎంత బాగున్నాడు. ఈ కంపెనీలో పనిచేస్తున్నాడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. అప్పుడు ఆమెకు తన మీటింగ్ కోసం వచ్చానని విషయం గుర్తొచ్చింది. వెంటనే హడావిడిగా లిఫ్ట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించింది. కానీ ఆ తొందరలో ఆమె కాళ్ళు తడబడింది. ఆమె వెనక్కి జారి అతని మీద పడిపోయింది. వెంటనే తనని తను సర్దుకోవడానికి ప్రయత్నించింది. కానీ పక్కకు జరగటం ఆమె వల్ల కాలేదు. అప్పుడే అతను ఆమె భుజాలను పట్టుకుని తన నుంచి దూరంగా చేశాడు. అతని స్పర్శకు జాన్వి ఒక్కసారిగా తడబడిపోయింది. ఆమెకేదో తెలియని అనుభూతి కలిగింది ఆ క్షణంలో. ఇక సిగ్గుగా అతని వైపుకు చూసింది. కానీ అతను మాత్రం చిరాగ్గా ఆమెని చూస్తున్నాడు. ఆమెకు చాలా అంటే చాలా గిల్టీగా అనిపించింది. ఏదైనా చెప్పాలి అని అనుకునే లోపే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా. జాన్వి ఒక నిట్టూర్పు విడిచి తాను కూడా బయటకు వచ్చింది. కానీ మీటింగ్ హాల్ ఎక్కడ ఉందో ఆమెకు అర్థం కాలేదు. చాలాసేపు వెతికిన తర్వాత చివరకు ఆమె మీటింగ్ హాల్ దగ్గరకు చేరుకుంది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళంతా లోపలే కూర్చున్నారు. ఆమె తలుపు దగ్గర నుంచి లోపలికి చూసింది. అందరూ ఒక పెద్ద టేబుల్ చుట్టూ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి అని జాన్వి ఆలోచిస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా ఆమె చూపు అందరికంటే ముందు టేబుల్ కు ఎదురుగా ఉన్న ఇక ప్రధాన కుర్చీలో కూర్చున్న వ్యక్తిపై పడింది. ఆమె ఒక్కసారిగా అబ్బాయిని చూసి షాక్ అయింది. ఎందుకంటే అక్కడ కూర్చున్నది మరెవరో కాదు, లిఫ్ట్ లో తనతో ఉన్న ఆ అబ్బాయే. అతను కూడా ఆమె వైపే చూస్తున్నాడు. కానీ అది కంపెనీ బాస్ అయి కూర్చునే కుర్చీ. అప్పుడే జాన్వికి అర్థమైపోయింది. అంటే ఇతనే సిద్ధార్థ్ సార్. ఆమె వెంటనే తల వంచుకుని లోపలికి వచ్చింది భయంగా. అతని వైపుకు చూసింది. కానీ ఇప్పుడు అతను మరో వైపుకు చూస్తున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగానే జాన్వి అతని పక్కనే ఉన్న కుర్చీలోకి వెళ్లి కూర్చుంది. అతని పక్కన కూర్చోవటం ఆమెకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా భయంగా అనిపించింది. కానీ అతని పర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం ఆమెకి ఎంతో నచ్చింది. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆమె అతని పక్కనే కూర్చుంది. కొద్దిసేపటికి మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. సిద్ధార్థ్ ఆమెను ఒక్కొక్క డైలాగులు అడుగుతున్నాడు. ఆమె అతన్ని మొదటిసారి కలవటం. అతను ఆమెతో మాట్లాడుతున్నాడు. అది కూడా ఇంత దగ్గరగా. అతని మాట తీరు, ముఖంలో కనిపించే ఆత్మవిశ్వాసం ఇవన్నీ జాన్వికి కొత్తగా ఆశ్చర్యంగా అనిపించాయి. అతని కాన్ఫిడెన్స్, అతని వ్యక్తిత్వం చూసి ఆమెకు మరింత టెన్షన్ పెరిగింది. ఆ టెన్షన్ లో ఆమె కొన్ని తప్పులు కూడా చేసింది.
కానీ సిద్ధార్థ్ మాత్రం ఎంతో ప్రశాంతంగా నమ్మకంగా ప్రెజెంటేషన్ ఇస్తూ ఆమె చేసిన చిన్న చిన్న తప్పులను కూడా సరిచేస్తున్నాడు. నిజంగానే అతను చాలా అంటే చాలా తెలివైన వ్యక్తి. జాన్వి మనసులోనే అతన్ని మెచ్చుకుంది. చాలాసేపు మీటింగ్ జరిగిన తర్వాత అదంతా పూర్తయిపోయింది. వచ్చిన వాళ్ళు టెండర్ పై సంతకం చేశారు. ఆ తర్వాత వాళ్ళతో పాటు సిద్ధార్థ్ కూడా ఆమె వైపు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక జాన్వి మాత్రం అక్కడే నిశ్చలంగా ఉండిపోయింది. అసలు ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు. చిన్న చిన్న తప్పులు జరిగాయి, కానీ లక్కీగా సిద్ధార్థ్ వల్ల అవి ఎవరికీ తెలియలేదు. కానీ ఇప్పుడు అతను తనతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో ఆమెకు ఇంకా టెన్షన్ మొదలయ్యింది. ఆఫీస్లో నన్ను పిలిచి ఏమైనా అంటారా, నా తప్పులు చెప్పి కోప్పడతారా అనే ఆలోచన ఆమెను వెంటాడింది. కానీ లక్కీగా తర్వాతి వారం మొత్తం జాన్వి సిద్ధార్థ్ ఇద్దరూ కలుసుకోలేదు, చూసుకోలేదు. అతని క్యాబిన్ ఆమె ఎదురుగానే ఉన్నా అతను మాత్రం ఆమెకి ఎప్పుడూ కనిపించలేదు. రావడం కానీ వెళ్ళడం కానీ ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 1-2 సార్లు అతని క్యాబిన్లో చూసే ప్రయత్నం కూడా చేసింది తను. కానీ ఏమీ కనిపించలేదు. చివరకు ఒక ఆలోచనను వదిలేసింది. ఇక సిద్ధార్థ్ తన పనిలో బిజీగా ఉన్నాడు. గత వారం మొత్తం అతను బయటే ఉన్నాడు. ఈ రోజే మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు. చేతిలో ఉన్న ఫైల్ చదివి కింద పెట్టాడు. తర్వాత మళ్ళీ ఎదురుగా చూశాడు. అక్కడ ఆమె కంప్యూటర్లో బిజీగా పనిచేస్తుంది. ఆమె చెంపలపై ఆడుతున్న జుట్టు మళ్ళీ మెల్లగా ఎగిరి మళ్ళీ ఆమె చెంపను తాకుతూ ఆ జుట్టు మళ్ళీ మళ్ళీ కదులుతుంది. అప్పుడు ఆమెకు చాలా విసుగ్గా అనిపించి ఒక వేలితో ఆ అల్లరి జుట్టును చెవి వెనక్కి పెట్టుకుంది. ఆ ఆట రోజంతా అలాగే కొనసాగుతూ ఉంది. 2-3 సార్లు సిద్ధార్థ్ దాన్ని అయితే గమనించాడు. కొన్నిసార్లు అయితే అతను కనిపించింది తానే వెళ్ళి ఆ జుట్టును అక్కడి నుంచి పక్కకి తప్పించాలి అని. కానీ వెంటనే తన ఆలోచనకు తానే ఆశ్చర్యపోయాడు. ఛే, అసలు అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. అద్భుతమైన అందమైన దృశ్యం కదా అని విరాజ్ గొంతు కూడా వినిపించడంతో సిద్ధార్థ్ ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటికి వచ్చాడు. అతను తలుపు వైపుకు చూశాడు. విరాజ్ నవ్వుతూ లోపలికి వస్తున్నాడు. ఏంటి మిస్టర్ సిద్ధార్థ్ భోస్లే, ఈ మధ్య రోజులు చాలా బాగానే గడుస్తున్నట్టున్నాయి కదా అని విరాజ్ నవ్వుతూ అడిగాడు సిద్ధార్థ్ని. సిద్ధార్థ్ అయోమయంగా అతని వైపుకు చూశాడు. అంటే చూడు, ఇంతవరకు నీ క్యాబిన్ ముందు ఎవరికీ చోటే ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరో ఒకరు వచ్చారు. అది ఇంత అందంగా ఉన్న అమ్మాయి. మరి సరదాగా అనిపించదు అని విరాజు జాన్వి వైపుకు చూసి మళ్ళీ సిద్ధార్థ్ వైపుకు కన్ను కొట్టి అన్నాడు చిలిపిగా. అందంగా ఎవరు అని సిద్ధార్థ్ కనుబొమ్మల పైకెత్తి అడిగాడు. ఎవరంటే ఏంటి, జాన్వి. ఆమె చూడు ఎదురుగా కూర్చుంది అని విరాజ్ గాజు వైపుకు చూపిస్తూ అన్నాడు. ఆమె ఆమె అందంగా ఉందా అని సిద్ధార్థ్ ప్రశ్నార్థకంగా విరాజ్ వైపుకు చూశాడు. ఎందుకని, నీకు అందంగా కనిపించడం లేదా? నాకైతే చాలా అందంగా అనిపిస్తుంది జాన్వి. అంటే మిగతా అమ్మాయిలాగా స్టైలిష్ మోడర్న్ గా లేదు, కానీ ఆమెలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. తెల్లటి రంగు, చక్కటి ముక్కు, మెరిసే కళ్ళు, నల్లటి అందమైన జుట్టు, ముఖంలో ఒక ప్రత్యేకమైన అమాయకత్వం ఉంది. సాధారణ బట్టలు వేసుకున్నా కూడా ఒక దేవకన్యలా కనిపిస్తుంది. మరి ఆమె చెంపపై ఆడే ఆ జుట్టు అయితే అని విరాజ్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా స్టాప్ ఇట్ విరాజ్ అని సిద్ధార్థ్ అడ్డుకున్నాడు. ఆమె లాంటి 100 మంది అమ్మాయిలను నేను రోజు చూస్తూనే ఉంటాను, కానీ మనం ఇక్కడ పని చేయడానికే వస్తాం, అందరినీ వర్ణించడానికి కాదు, ఓకేనా అని సిద్ధార్థ్ అన్నాడు. అతని గొంతులో చిరాకు చాలా స్పష్టంగా కనిపించింది. కానీ ఆ చిరాకు ఎందుకు వచ్చిందో విరాజ్ కు మాత్రం అర్థం కాలేదు. సిద్ధార్థ్ అలా కోపడడంతో అతను కూడా మౌనంగా ఉండిపోయాడు. అంతలో నేహ నవ్వుతూ క్యాబిన్లోకి వచ్చింది. హాయ్ విరాజ్, హాయ్ సిద్ధార్థ్ అని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఉంది. అదే సమయంలో సిద్ధార్థ్ కోపంగా మాట్లాడ్డాడు. నేహ, హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మేనేజ్ లేదా అని ఆమెపై అరిచాడు. నేహ ఒక్కసారిగా భయపడిపోయింది. సిద్ధార్థ్ అని మెల్లగా అంది. కాల్ మీ బాస్ ఆర్ సార్, వీఆర్ ఇన్ మై ఆఫీస్ అని సిద్ధార్థ్ ఇంకా కోపంగా అన్నాడు. ఎస్ సార్ అని నేహ బయటికి చెప్పింది, కానీ మనసులో మాత్రం బాగా మండిపడింది.
నెక్స్ట్ టైం డోర్ లాక్ చేసి నా క్యాబిన్లోకి రా అని సిద్ధార్థ్ అన్నాడు. నేహాకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని బయటికి మాత్రం చూపించలేదు. ఓకే, నేను వెళ్తాను అని పరిస్థితిని అర్థం చేసుకున్న విరాజ్ అక్కడి నుండి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత నేహ తన కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంది. సిద్ధార్థ్ సార్ తన గర్ల్ ఫ్రెండ్ తో కూడా ఎవరైనా ఇలా మాట్లాడతారా అని నేహ కొంచెం గారంగా నాటకీయంగా అడిగింది. నేహ, ఆఫీస్ లో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి కాదు. ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆయన నువ్వు అలాగే ప్రవర్తిస్తావు. నీలో మార్పు రావటం లేదు అని సిద్ధార్థ్ విసుగ్గా చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ అన్నాడు. సిద్ధార్థ్, ఐఎమ్ సారీ. నా సారీని ఈ రోజు ట్రీట్ ఇచ్చి చూపిస్తాను. ఈ రోజు హోటల్ కృష్ణలో నీకు నా తరపున ట్రీట్ అని నేహ కన్ను కొడుతూ చెప్పింది. ఓకే అని సిద్ధార్థ్ కూడా నవ్వాడు. అతని ముఖంలో కనిపించిన చిరునవ్వు చూసి నేహ ఒక క్షణం అతని వైపుకి చూస్తూ ఉండిపోయింది. అతని దగ్గరికి వెళ్లి తనని తాను అతని కౌగిట్లో కలిపేయాలని ఆమెకు అనిపించింది. కానీ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుంది. ఎందుకంటే సిద్ధార్థ్ కు ఆఫీసులో చేయటం అస్సలు నచ్చదు. కానీ ఈ రోజు హోటల్లో అయినా అతనికి దగ్గరగా ఉండొచ్చని అనుకుని ఆమె మనసులోనే హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఏమైనా ఢిల్లీ క్లయింట్ అప్డేట్ ఏంటి అని సిద్ధార్థ్ అడిగాడు. అది విని నేహ మనసులోని మొహం చిట్లించింది. ఈయనకు పని తప్ప ఇంకేం కనిపించదు. ఇంత రొమాంటిక్ గా ఉన్నా కూడా నా గురించి కాకుండా పని గురించి ఆలోచిస్తాడు. నాలాంటి అందమైన అమ్మాయికి కూడా ఇంత దూరంగా ఎలా ఉండగలడు అని అనుకుంటూ ఆమె ఒక్క నిట్టూర్పు విడిచింది. అనుజ మేడం లేరు కదా, కొత్తగా వచ్చిన అమ్మాయి ప్రెజెంటేషన్ తయారు చేసింది. నేను ఒకసారి చూసి తర్వాత మనం ఢిల్లీకి వెళ్దాం అని నేహ చెప్పింది. ప్రెజెంటేషన్ తను తయారు చేసింది కదా, అయితే ఆమెను కూడా మనతో పాటే ఢిల్లీకి తీసుకెళ్దామని సిద్ధార్థ్ పైకి చూడకుండా అన్నాడు. అది విని నేహాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే అది తనకే మంచిదని అనిపించింది. జాన్వి పనిచేస్తుంది, నేను సిద్ధార్థ్తో టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకుని ఆమె వెంటనే ఒప్పుకుంది. మరి స్టోరీ ఏం జరుగుతుందో ముందు ముందు మరి చూద్దాం. చూడాలి అంటే మీరు కామెంట్ చేసి లైక్ ఇస్తేనే నేను నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ఇస్తాను. స్టోరీ మట్టికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇక మర్చిపోవద్దు కామెంట్ చేయడం. స్టోరీ మీద అభిప్రాయాన్ని మాత్రం చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీకు బాగా నచ్చింది అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ రేపు ఇస్తాను. స్టోరీ అయితే చాలా ట్విస్ట్లు, ఎమోషన్స్, లవ్ అన్నీ ఉంటాయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.